సినిమా ఎట్లా ఉందని అడగకన్నా సినిమాలో పాలిటిక్స్ చాలా, సినిమా బయట పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉన్నట్లు ఉన్నాయన్న. ఒక కష్టపడి పైకి వచ్చిన హీరోని లాగడానికి ఎంతలా ట్రై చేస్తున్నారంటే, ఏం లేని సినిమాలో మనిషి బొమ్మ పెట్టి సినిమా తీస్తే సినిమా హిట్ అంటున్నారు. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ మ్యాన్ షోగా ఎంత కష్టపడి సినిమా తీస్తే కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. అంటే ఇంకో సినిమా రిలీజ్ అవ్వకముందు, సినిమా వేసి బయటకు రాకముందే ఫ్లాప్ అనే వీడియోలు పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నువ్వు కడుపుకి ఏం తింటున్నావో ముందు చెప్పు. ఇంత ఘోరమా? సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ఛాలెంజ్ చేశాడు కదా విజయ్ దేవరకొండ. 100% ఛాలెంజ్ చేయాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. సినిమాలో సత్యదేవ్, విజయ్ దేవరకొండ, నువ్వా నేనే అనేటట్టు చాలా బాగా చేశారు సినిమా. ఇట్లాంటి మంచి సినిమాను కూడా తొక్కేయాలని చూస్తున్నారంటే బయటే పాలిటిక్స్ అనుకున్నా. సినీ ఇండస్ట్రీలో కూడా ఫుల్ గా పాలిటిక్స్ ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఇంత మంచి సినిమాని సినిమా బాగోలేదు, అది తక్కువ ఇది తక్కువ అంటాడు. అసలు సినిమాలో ఇంత అంటే 0% కూడా లేగలేదు. 1 minute షో కూడా లేగలేదు ఈ సినిమాలో. అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఇంత బాగా తీసిన సినిమాని కూడా లేక ఉంది, బీజిఎం బాగలేదు, మ్యూజిక్ లేవు, సాంగ్స్ కావాలంటే MP3 పెట్టుకుని నేను ఇంత బాగున్న సినిమాని ఎట్లా సప్రెస్ చేస్తున్నారంటే చాలా ఘోరం అనమాట. నిజంగా ఐఎమ్ అసైడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంత ఘోరంగా సినిమా అయితే చాలా బాగుంది. మీరు మంచిగా పాజిటివ్ రివ్యూలు చూడండి, నెగిటివ్ రివ్యూ కూడా చూడండి. కానీ ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ రివ్యూ నెగిటివ్ అయితే ఆడికి కామెంట్ పెట్టండి. సినిమా అయితే చాలా బాగుంది. 1 man షో అనమాట. 100% విజయ్ దేవరకొండ గారు పర్ఫార్మెన్స్ ఇరగదీశారు ఈ సినిమాలో. ప్రతిదన్నా ఇందులో ప్రతి మైనస్ చెప్పడానికి ఏం లేదు. కొన్ని సినిమాలు ఉంటాయి, హీరో బొమ్మను పెట్టి సినిమా తీస్తారు, సినిమా హిట్ అంటారు. అట్లా సినిమా తీయలేదు కదా. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు హీరోనే ఉన్నాడు ఈ సినిమాలో. ఇట్లాంటి సినిమాని తొక్కేయాలని చూస్తే ఎట్లా? సినిమా అయితే చాలా బాగుంది. టెక్నికల్ వాల్యూస్ అన్న, సాంగ్స్ లేవన్నా, అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్న. హీరోయిన్ ఈ సినిమాలో పెట్టాలని చెప్పి పెట్టారు తప్ప హీరోయిన్కి ఏం క్యారెక్టర్ లేదు. కొంచెం విలన్ ని సినిమా హీరో కన్నా హైలైట్ చేశారన్న సినిమాలో. సినిమా 1 time వాచ్ అన్నమాట. చాలా బాగుంది. కలెక్షన్లకి ఏం ఇబ్బంది లేదు. సినిమా అయితే 100% వాచబుల్ మూవీ అన్న. 5.4 అన్న. ఎలా ఉందని చెప్తే మన అక్కడ మొత్తం ప్రజల ఫ్యాన్స్ అంతా మొత్తం ఉర్రూలో పోతున్నారు. మొత్తం సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ గారు నిజంగా చెప్తున్నా, ఆ భగవంతుడు దయ వల్ల మీరు అన్ని దేవుని ఆశీర్వాదాలు ఉంటే మీరు నిజంగా చెప్తున్నా, మీరు మంచి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పెద్ద స్టార్ కావాలి అంటే నువ్వు ఒక్క మాట అన్నావన్నా, నేను ఉన్న రోజులు నేను ఏదైనా పబ్లిక్ హెల్ప్ చేసిపోతాన్నావు చూసినావా, అది నాకు అక్కడ నచ్చిందన్న. అంటే సినిమా ఇండస్ట్రీ పక్క పెట్టాయి, నేను ఉన్న రోజులు పబ్లిక్ ఏదైనా సేవ చేస్తా అన్నారు చూసినావా. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అన్న. ముందుగా చెప్పంటే కింగ్ ఆఫ్ సినిమా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. మన సత్యదేవ్ అన్న, మన విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ లా కనిపిస్తాడు. ఎక్కడ కూడా మనకు తగ్గకుండా సత్యదేవ్ గారు ఒక అన్న క్యారెక్టర్ ఎలా వేయాలనో, మనకు ఒక తమ్ముడు, ఒక అన్న అంటే ఒక ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం. ఒక అన్నను ఎట్లా కాపాడుకోవాలో, ఎలా పోవాలో ఒక దాటి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ అన్న కోసం పోతాడు. హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా చెప్తాను, ఒక అన్న అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో చూపించినావు. సూపర్ చేసినావు యాక్టింగ్. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఇరుగా తీసేసినావు, ఎక్కడ కూడా బోర్డు లేకుండా. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసినావు. మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసినావు. మ్యూజిక్ మాత్రం ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, ఇది నిజమవుతుంది తెలియదు. ప్రెస్ మీట్ లో మాత్రం ఎంత సక్సెస్ఫుల్ అని చెప్తారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి ఫ్యాన్స్ అంతా నిజంగా చెప్తున్నా పెద్ద పండుగ చేసుకుంటారు. ఈ సినిమా మాత్రం ఇంకేం చెప్పట్లేదు. బ్లాక్ బస్టర్. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే గతంలో తీసుకునే మన మాస్ మహారాజా దగ్గర చేసిన యాక్టింగ్ కి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఆమె. అంటే రవితేజ పక్క చేసిన యాక్టింగ్ మళ్ళీ మా దేవరకొండ పక్క చేసినందుకు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్. మస్తు యాక్టింగ్ చేసారు మీరు మాత్రం. ఎక్కడ కూడా తగ్గలేరు. ఎక్కడ కూడా యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసారు మీరు. నిజంగా చెప్తే మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు. మళ్ళీ ఒక ఇలియానా ఎలా పోయిందో మా అప్పట్లో మళ్ళీ ఒక టాప్ లెవెల్లో వెళ్ళిపోతారు మీరు. పోవాలని ఆల్ ద బెస్ట్ అండి. సక్సెస్ఫుల్ కావాలని. ఇక్కడ గౌతమ్ డైరెక్టర్ గారు కూడా, సార్ ఇలా మీరు తీసినారు కాబట్టి ఇలా ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమా. ఆల్ ద బెస్ట్ సార్ అన్నా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే తీసుకున్నా. అంటే మనకు కష్టపడ్డారు బాగా. అందరు కష్టపడ్డారు. ఒక హీరో గారు కానీ అందరూ, ఒక డైరెక్టర్ గారు కానీ, ఒక మన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాడికి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి ఇలా సినిమా అంత బాగా వచ్చింది. కొంతమంది నచ్చకపోవచ్చు కానీ సినిమా మాత్రం అర్థం చేసుకోవాలి. అన్న తమ్ముళ్ళ సినిమా అంటే ఏందో సినిమా వస్తే వస్తుంది. ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్. సూపర్.